ఆయన ముంబై నుంచి బారామతికి వెళ్తున్నారు. ఆయన ప్రైవేట్ జెట్లో ఆయన బయలుదేరారు. సెకండ్ ల్యాండింగ్ అటెంప్ట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆల్రెడీ న్యూస్ మీరు చాలా వార్తల్లో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, రకరకాల విజువల్స్ బయట పెడుతున్నారు. కాకపోతే ఎందుకు ట్రావెల్ చేస్తారు ఏంటి అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. టీవీలో వాళ్ళు చూపిస్తున్న ఫుటేజ్ ఎలా ఉందంటే, ఇలాంటి దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు అది ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఆ చనిపోయిన మృతదేహాలకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాటిని కూడా చూపించి అందుకని అవేవీ లేకుండా ఎలా జరిగిందని మాత్రం మాట్లాడుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల మహారాష్ట్రలో రాబోయే చేంజెస్ ఏంటి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పొలిటికల్ గా ప్రస్తుతానికి మహారాష్ట్రలో సిచ్యువేషన్ చాలా వాలటైల్ గా ఉంది. అజిత్ పవార్ గారు ఆయన డిప్యూటీ సీఎం డెలివరీ 8:50 AM ఆయన చనిపోయారు. ఆయన Director General of Civil Aviation has officially confirmed that the Maharashtra Deputy Chief Minister and NCP leader Ajit Pawar has died in the aircraft crash during landing at Baramati Airport. ఆయన ముంబై నుంచి బారామతికి వెళ్తున్నారు. ఆయన ప్రైవేట్ జెట్లో ఆయన బయలుదేరారు. సెకండ్ ల్యాండింగ్ అటెంప్ట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆల్రెడీ న్యూస్ మీరు చాలా వార్తల్లో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, రకరకాల విజువల్స్ బయట పెడుతున్నారు. కాకపోతే ఎందుకు ట్రావెల్ చేస్తారు ఏంటి అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. దగ్గరలో మెయిన్ ఎలక్షన్స్ కూడా లేవు అనుకుంటే కాదు, ఈ జిల్లా పరిషత్ పంచాయతీ సమితి ఎలక్షన్స్ అని చెప్పి జరుగుతుంటాయి. అది February 5 నుంచి మొదలవుతున్నాయి. 12 మేజర్ డిస్ట్రిక్ట్స్ లో మహారాష్ట్రలో, ఈ పూణే, సతారా, సాంగ్లీ, కొల్లాపూరి, షోలాపూరి ఈ ఏరియాస్ అన్ని బేసిక్గా లాతూర్ నుంచి రాయగఢ్ వరకు ఆయన ట్రావెల్ చేయాలి. అండ్ బారామతి అనేది ఆయన హోమ్ టర్ఫ్ కింద కూడా వస్తుంది. ఎంటైర్ పవర్ ఫ్యామిలీకి అది చాలా స్ట్రాంగ్ అడ్డా లాంటిది. అండ్ దానికి క్యాంపెయినింగ్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. ఆయన కన్నుమూసారు. ఆయన Baramati, where Ajit Pawar was to be in Baramati today. There are 4 public meetings, is what we have been told, in Baramati, and while landing, it is the accident which happened in Baramati. There are officials who are at present. They are at the location. ఇది ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏ విధంగా జరిగింది మనం ఆడుకుందాం. కానీ ఈ వార్తలు కవర్ చేస్తున్నప్పుడు నేను ఇలా మాట్లాడడం ఎందుకు ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తున్నానంటే, టీవీలో వాళ్ళు చూపిస్తున్న ఫుటేజ్ ఎలా ఉందంటే, ఇలాంటి దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు అది ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఆ చనిపోయిన మృతదేహాలకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాటిని కూడా చూపించి సెన్సేషనలిజం కోసం రకరకాల విజువల్స్ అవి చూపించి అది చాలా తప్పు అనిపించింది నాకు. మనం కూడా ఒక రెగ్యులర్ పీపుల్ లా కొంచెం టీవీ ఆన్ చేస్తే మనకు విజువల్స్ కనబడతాయి. అందుకని అవేవీ లేకుండా ఎలా జరిగిందని మాత్రం మాట్లాడుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల మహారాష్ట్రలో రాబోయే చేంజెస్ ఏంటి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పొలిటికల్ గా, ఈ ఏ పొలిటికల్ అనే వర్డ్ అంటే ఏంటో తెలుసా మీనింగ్. జరిగిన దుర్ఘటన గురించి మాత్రం మనం మాట్లాడుతూ ఆ వ్యక్తి మీద ఎటువంటి పొలిటికల్ రిమార్క్స్ చేయకుండా మాట్లాడడం, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ వీ నీడ్ టు డూ. ఎందుకంటే ఇది వాళ్ళు జస్ట్ మహారాష్ట్రని ఎఫెక్ట్ చేసే ఇష్యూ కాదు, ఇది భారతదేశం మొత్తం మీద దీని ఇంప్లికేషన్ ఉంటుంది. అది ఎలాగో వీడియో ఎండ్ అయిపోయినప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ ఎనీవేస్ మనం మహారాష్ట్ర పాలిటిక్స్ గురించి మనం ఆడాలంటే ఒక వ్యక్తిని ఒక పర్టికులర్ పార్టీకి మనం ఆపాదించలేం. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఏ వైపు దూకేస్తారో మనకు అర్థం కాదు. పవర్ సెంటర్స్ యాంగిల్లో మనం చూసినా కూడా ఒక 4 పవర్ సెంటర్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. ఆఫ్ కోర్స్ బీజేపీ, కాంగ్రెస్, అవి కాకుండా శివసేన ఫ్యామిలీ ఒకటి ఉంది, ఈ శరద్ పవార్ ఎన్సీపీ ఫ్యామిలీ ఒకటి ఉంది. మళ్ళీ వీళ్ళల్లో కూడా గొడవలు జరిగాయి. ఉద్ధవ్ ఠాక్రేకి, ఏక్నాథ్ షిండేకి ఇటు శివసేనలో, శరద్ పవార్ కి, అజిత్ పవార్ కి ఇటు ఎన్సీపీలో, ఈ 2 పార్టీ స్ప్లిట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా స్ప్లిట్ అయిపోయిన వాటిలో ప్రస్తుతానికి ఎవరు పవర్ లో ఉన్నారు అనే డౌట్ మీకు వస్తే, బీజేపీ లెడ్ కోalition, దేవ్నాథ్ ఫడ్నవీస్ గారు ప్రస్తుతానికి సీఎం, డిప్యూటీ సీఎంస్ 2 ఉన్నారు. ఈ శివసేనలో ఉండే ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ ఏదైతే ఉందో అందులోంచి ఏక్నాథ్ షిండేని తీసి ఒక డిప్యూటీ సీఎం గా, ఈ ఎన్సీపీలోంచి అజిత్ పవార్ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో అందులోంచి అజిత్ పవార్ గారిని తీసి ఆయన డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంస్ లో ఒకరు చనిపోయారు. ముందు అది ఎలాగో మాడేసుకుందాం, మనం కొట్టే తెచ్చేలాగా ఒక చార్టర్డ్ ప్రైవేట్ జెట్ ఒకటి, మీరు జాగ్రత్తగా వినండి, చార్టర్డ్ ప్రైవేట్ జెట్, దాని పేరు లియర్ జెట్ 45 అని చెప్పి, VTSSK మోడల్ అది. ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ నేను చూసాను హెలికాప్టర్ అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ దట్. ఈ పొలిటికల్ ర్యాలీస్ కి కానీ ఏదో సెలబ్రిటీస్ కి కానీ కొన్ని ప్రైవేట్ జెట్స్ ఉంటాయి తక్కువ సీటింగ్ కేపబిలిటీలో. ఫర్ దీంట్లో ఒక 5-10 మంది ఉంటారేమో, 10 మంది ఫిల్ అయ్యేలాగా. లోపల 5 మంది ఉన్నారు. అందులో ఈ పవర్ గారితో పాటు ఆయనకి సంబంధించిన వ్యక్తులు 2 పైలట్స్, ఒక పైలట్ ఒక క్రూ మెంబర్ అని కొన్ని వార్తల్లో రాస్తున్నారు, 2 పైలట్స్ అని కొన్ని వార్తల్లో రాస్తున్నారు. అదేంటో మనకి సమాధానం చెప్తుంది. అండ్ ఇది 7 o'clock మొదలైంది. ఎక్కడి నుంచి? ముంబై నుంచి. ఎనీవేస్ ఇది అరౌండ్ 7:45 మొదలైంది. 8:50 ల్యాండింగ్. చాలా దగ్గరగా ఉండే ప్లేస్ అది. అండ్ ఆయన చాలాసార్లు ఈ పర్టికులర్ ఏరియాకి వెళ్తా ఉంటారు. ఆయన దానికి అలవాటైన ప్లేస్. అండ్ 8:50 ల్యాండ్ అవ్వాలి అనుకున్నట్టుగానే అంత బాగానే జరిగింది. వెదర్ కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి, మొత్తం అంత బాగానే, విజువల్లీ ఆల్సో ఇట్స్ వెరీ క్లియర్. కాకపోతే ల్యాండ్ అయ్యేటప్పుడు పైలట్ ఫెల్ట్ ఐ నీడ్ అనదర్ టర్న్ అరౌండ్. కొంచెం పైలట్ సెన్స్ లో చెప్పాలంటే ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ ఫ్లైట్కి చాలా ఇంపార్టెంట్ విషయాలు. క్రూసింగ్ ఆల్టిట్యూడ్కి రీచ్ అయిన తర్వాత మోస్ట్లీ ఇట్ ఈస్ సేఫ్ అన్లెస్ టర్బులెన్స్ ఉంటే తప్పితే. కాకపోతే ల్యాండ్ అయ్యేటప్పుడు పైలట్ చేతిలో మొత్తం ఉంటుంది. అండ్ దెన్ పైలట్ డిసైడ్స్. ఆయనకి అక్కడ ఏమైనా ఇబ్బంది కనబడినా, చిన్న ఇష్యూ అయినా కూడా ఆయన పైకి వెళ్ళి ఇంకో టర్న్ అరౌండ్ తీసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. అలాగే ఈ పర్టికులర్ పైలట్ కూడా ఆయన తీసుకున్నాడు. ఇంకో టర్న్ అరౌండ్కి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యే దగ్గర మళ్ళీ లేచి మళ్ళీ మొత్తం తిరిగి కరెక్ట్ డైరెక్షన్ చూసుకొని ఆ డైరెక్షన్ దగ్గర మళ్ళీ ల్యాండ్ అవ్వాలి. ఇలా 2సారి ల్యాండ్ అవుతున్నప్పుడు ఓవర్ షూటింగ్ ద రన్వే అంటారు. అంటే రన్వే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ లో ఉంటుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కొద్దిగా దూరం ముందుకు వెళ్తుంది అండ్ దెన్ ఇట్ స్టాప్స్. చాలా సేఫ్ డిస్టెన్స్ లో పెట్టుకుంటారు, ఓవర్ షూటింగ్ గట్రా జరగకుండా. ఏంటి ఓవర్ షూటింగ్ అంటే, వెళ్లాల్సిన పరిధికి మీరు ఒకవేళ కానీ ఫ్లైట్ వెళ్ళిపోతే అది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. టెక్నికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, మెకానికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అన్ని మనం ఆడుకుందాం ఇవాళ వీడియోలో. బట్ ఇది ఓవర్ షూట్ అయ్యి ఆ లెంత్ ని దాటేసి ఎప్పుడైతే ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోయిందో ఆ ఫ్రిక్షన్ వల్ల దేని వల్ల అది మంట అంటుకుంది. It is a crash landing that has happened in Baramati, and we're just staying with this bit of information, and we are only staying on this story from the first pictures that we have. I'm just
అండ్ దెన్ జరగకుండా దాని జరిగింది, లోపల ఉండే వాళ్ళందరూ చనిపోయారు, ఐదుగురు చనిపోయారు, ఆల్ 5 ఫెటాలిటీస్ అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి మనకి. అందులో ఈ అజిత్ పవార్ గారు కూడా ఉన్నారు. And that along with the Deputy Chief Minister, there were 2 of his personnel also present and 2 crew members also present on flight, and no one has survived the crash. అండ్ దెన్ ఆయన చనిపోయిన వార్తలు బయటకు వచ్చిన తర్వాత అందులో చాలా రకరకాల లీడర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. నితిన్ గడ్కరీ గారు రియాక్ట్ అయ్యారు, ఏక్నాథ్ షిండే గారు రియాక్ట్ అయ్యారు. అంటే నేను వీడియో షూట్ చేసిన టైంకి మహారాష్ట్ర దేవనాథ్ ఫడ్నవీస్ గారు రియాక్ట్ అయ్యారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. उप मुख्यमंत्री और जमीन से जुड़े हुए जननेता श्रीमान अजित दादा पवार, इनका एक विमान के एक्सीडेंट में बहुत ही दुखद निधन हुआ है. इसकी वार्ता आने के बाद समूचे महाराष्ट्र में बहुत ही दुख का वातावरण तैयार हुआ है. అఫ్ కోర్స్ ఈ వీడియో మీకు రిలీజ్ అయ్యే టైంకి ఇంకా చాలా మంది రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈయన వెళ్తున్న ఈ పర్టికులర్ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ బారామతి అనేది ఇది చాలా స్ట్రాంగ్ హోల్డ్. పూణేకి గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ జరిగేది అక్కడే. అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ కానీ, బూత్ మేనేజ్మెంట్లు కానీ, ఈ ఫండ్స్ గట్రా ఇవన్నీ చేయాల్సిన వర్క్ అది. ఆ పర్టికులర్ పని మీద ఆయన వెళ్తున్నారు. ఎందుకు ఏం చేస్తున్నప్పుడు వెళ్తుంటే జరిగిందనే డౌట్ మీకు వస్తే దిస్ ఇస్ ద ఆన్సర్. ఇన్ని రోజుల ముందు ఎందుకు వెళ్తున్నారు? 5th ఉంది కదా ఎలక్షన్స్, ఇప్పటి నుంచి ఏంటంటే క్యాంపెయినింగ్ అది. అండ్ ఆల్సో వార్తలు మనకు బయటకు ఎలా వస్తాయంటే 6 మెంబర్స్ ఉన్నారు లోపల, 5 చనిపోయారు, ఒకరు బ్రతికారని చెప్పి. బట్ అది కూడా ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూత్. నేను మళ్ళీ క్రాస్ వెరిఫై చేసిన తర్వాత కూడా 5 లోపల ఉన్నారు, 5 చనిపోయారని చెప్పి మనకు వస్తున్నాయి. మనం ఏమాత్రమే ముందుకెళ్లే ముందు ఇనిషియల్గా మీకు వచ్చిన డౌట్ని మనం క్లారిఫై చేద్దాం. ల్యాండింగ్ దగ్గర ఎందుకు మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ జరుగుతాయి? ఇది మీరు డిఎం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నాకు రాసిన క్వశ్చన్ ఇది. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో నేను కొంచెం క్లినికల్గా మనం దీని గురించి మాట్లాడాలి. మనకు 7 రీజన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఇష్యూ గురించే కదా. ఇన్ జనరల్ ఆల్సో మనకి ఏదైనా పైన ఏదైనా ఒక చిన్న ఇష్యూ లాంటిది, ఒక చిన్న మాల్ ఫంక్షన్ లాంటిది ఏదైనా జరిగితే రియాక్షన్ విండో ఉంటుంది. రియాక్షన్ విండో అంటారు, ఒక టైం ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి. 30-35 వేల అడుగుల పైన ఉంటాం కదా మనం. సడన్గా దాన్ని మీరు జస్ట్ 200 feet అబౌవ్ ల్యాండింగ్ టైంలో మనం చూస్తే రియాక్షన్ అంత టైం ఉండదు. సో ఫాల్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఒక పైలట్కి ల్యాండింగ్ టైంలో ఎంత ప్రెసిషన్ ఉండాలంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక 10-15 విషయాలు ప్యారల్గా చేయాలి. ఇవన్నీ ఉన్నా కూడా లోపల ఏదైనా ఒక చిన్న మెకానికల్ ఫెయిల్యూర్ జరిగిన, ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగిన, ఇన్ఫాక్ట్ మన జెట్స్ ఎలా డిజైన్ చేయబడి ఉంటాయి అంటే 2 ఇంజిన్స్ ఉంటాయి, అందులో ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా వర్క్ అయ్యేలాగా ఉంటుంది అది. బట్ యూ విల్ నాట్ బిలీవ్, కొన్ని ఇన్స్టెన్సెస్లో 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. లేదా బర్డ్ హిట్ అంటారు, సడన్ గా ఆకాశం నుంచి ఒక పక్షి వచ్చి హిట్ అయ్యి తద్వారా కూడా యాక్సిడెంట్ జరిగిన అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఏది ఎలా జరిగిందని చెప్పి మనకి ఎంక్వైరీ నిజాలు బయటికి తీసుకొస్తుంది. అండ్ ఆల్సో విండ్ షియర్ అని చెప్పి మన కంటికి కనబడని ఒక శక్తి ఉంటుంది, దాన్ని ఆఫ్ సెట్ చేసుకుంటూ ల్యాండ్ చేయాలి. వీటిలన్నింటినీ దాటిన తర్వాతే హ్యూమన్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకంటే పైలట్ ట్రైనింగ్లో వీటిలన్నింటినీ ఎట్లా దాటాలనే ట్రైనింగ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నా కూడా ఒక పైలట్ వల్ల జరిగింది అనేది నాకు ఐ వాంట్ వెయిట్ ఫర్ ద ఎంక్వైరీ. ఐ డోంట్ థింక్ ఇప్పుడు మనం జడ్జ్ చేసి మాట్లాడకూడదు మనం. అండ్ ఆల్సో పొలిటికల్ కాన్స్పిరసీలు కూడా కొంచెం చాలా మంది బయటికి తీస్తున్నారు. చెప్తున్నాను కదా, మహారాష్ట్రలో పలానా పార్టీ పలానా ఐడియాలజీ అని ఉండదు. మీరే చూడండి, 2019లో బీజేపీ శివసేన కలిపి గెలిచాయి. శివసేన వెళ్ళిపోయింది, అటు మహావికాస్ అఘాడి అని ఫామ్ చేసింది. మళ్ళీ 2022 అందులో ఉండే ఏక్నాథ్ షిండే రివోల్ట్ కొట్టాడు, వెనక్కి వచ్చి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడు ఆయన. మీరు నమ్మరు, ఇది జరిగింది. ఇది జరిగి కరెక్ట్గా 1 year జరగదు. అజిత్ పవార్ స్ప్లిట్ అయిపోయాడు, ఆయన మహాయుతిలోకి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏదైతే ఈ మహాయుతి ఉందో అదే గెలిచింది. మొన్న 2024 డిసెంబర్లో అనుకుంటా మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగినాయి. ఈయన కూడా 6 సార్లు డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి, 6 times. అందులో రకరకాల అలయన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయన 1999లో ఎన్సీపీ ఫామ్ అయింది, శరద్ పవార్ పెట్టారు. సో పొలిటికల్ కాన్స్పిరసీ ఆ థియరీలు మాట్లాడడం ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ప్రీమెచ్యూర్. ఇవి కూడా చాలా న్యూస్ ఛానల్ చేస్తున్నాయి. మనకు తెలిసి మనకి ఏది జరిగిందో మనం తెలుసుకోవాలి. అందుకని ప్రిసైజ్గా టు ద పాయింట్ చెప్పడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఒక పర్టికులర్ వ్యక్తికి, ఒక సగటు వ్యక్తికి ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసినప్పుడు, నేను కూడా దీని గురించి రీడింగ్ చేస్తున్నప్పుడు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు 6 questions వచ్చినాయి. ఇవి ఎంక్వైరీలో బయటకు రావాలని చెప్పి నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ ల్యాండింగ్ ఎందుకు అబౌట్ అయింది? అది వాట్ ఈస్ అ బ్లాక్ బాక్స్ టెలింగ్? ఎందుకంటే రికార్డింగ్స్ ఉంటాయి, పైలట్స్ ఏం మాట్లాడుకున్నారో ఫర్ ఆస్కింగ్ ఫర్ ఈ ఫస్ట్ ల్యాండింగ్ నాకు వద్దు, మళ్ళీ టేక్ ఓవర్ కావాలి, మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ కావాలని చెప్పి. ఇకపోతే రెండో క్వశ్చన్, మిడ్ ఎయిర్లో ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా మాల్ ఫంక్షన్ని ఎదుర్కొందా? మూడో క్వశ్చన్, బారామతిలో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్వేకి సంబంధించి ఇష్యూ ఉందా? నాలుగోది, ఇది ఒక హార్డ్ ల్యాండింగ్ అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ క్రాష్ ల్యాండింగ్ లాంటిది. డిసెంట్కి సంబంధించి ఏదైనా మిస్ జడ్జ్మెంట్ జరిగే అవకాశం ఉంది, ఇది జరిగిందా లేదా? ఇకపోతే ఐదోది, చార్టర్ ఆపరేటర్కి సంబంధించి ఏదైనా మిస్ మేనేజ్మెంట్ ఇష్యూ జరిగిందా, లేదా ఏదైనా మెయింటెనెన్స్ ల్యాబ్స్ వచ్చిందా? అండ్ ఫైనల్ 6th క్వశ్చన్, ఆ ఫ్లేమ్స్ వచ్చినాయి కదా, దానికి కారణం ఏంటి? వన్స్ రన్వే దాటేసిన తర్వాత, ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత వీటికి ఆన్సర్లు దొరికితే చాలు, మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు జరిగింది అని. మనకి ఇన్ఫాక్ట్ డీజీసీఏ నుంచి వస్తున్న వార్తలు ఏంటి? వెదర్ కరెక్ట్ గా ఉంది, విజిబిలిటీ ప్రాపర్ గా ఉంది, పైలట్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, సెకండ్ అటెంప్ట్ ల్యాండింగ్ జరిగింది అని. అందుకనే అభాండాలు వేసేయడం ఈజీ. మీకు పైలట్ కోచింగ్ చెప్తున్నప్పుడు 90-second కాన్సెప్ట్ అని ఉంటుంది. మనకి పైన ఏదైనా ఇష్యూ జరిగితే క్రూజింగ్ ఆల్టిట్యూడ్ లో కొన్ని మినిట్స్ ఉంటాయి, 1 to 3-4 minutes, కొన్నిసార్లు 5-6 నిమిషాలు కూడా 10 నిమిషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, కోర్స్ కరెక్ట్ చేసుకోవడానికి, మనం మళ్ళీ రీఅడ్జస్ట్ అవ్వడానికి, ప్లస్ గ్రౌండ్ కంట్రోల్తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఏటీసీతో. అదే ల్యాండింగ్ టైంలో ఏదైనా ఇష్యూ వస్తే ఒక 90 seconds మాత్రమే ఉంటుంది. అది కూడా మ్యాక్స్ నేను స్ట్రెచ్ చేసి చెప్తున్నాను నేను. ఆ టైంలో రీకరెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ల్యాండింగ్ని మళ్ళీ టర్న్ అరౌండ్ అడగడానికి కారణం కూడా అదే ఉండొచ్చు.
ఈ 90 సెకండ్స్లో రీఅడ్జస్ట్ అవ్వకుండా ఉండాలి. ఎనీవేస్ ఇప్పటిదాకా బయటకు వచ్చిన నిజాలైతే ఇవే. దీనికన్నా ఏదైనా ఎక్కువ కనబడుతున్నా, ఏదైనా కాన్స్పిరసీలు మీకు బయట వినబడుతున్నా కూడా మీరు యూ బీ అ లిటిల్ బిట్ కేర్ఫుల్, టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని మాత్రం నేను మాత్రం చెప్పగలుగుతా. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా, ఎటువంటి రియాక్షన్ వచ్చినా కూడా, ఎంక్వైరీలో ఎటువంటి నిజాలు బయటకు వచ్చినా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చేస్తుంది. నేను చెప్తున్న ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే, ఎవరికైనా కొత్త వాళ్ళు కూడా చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అండ్ ఆల్సో ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. బాల్ ఠాకరే గారు ఉన్నారు కదా, ఆయన శివసేనని స్థాపించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1961, ఆప్షన్ బి 1963, ఆప్షన్ సి 1966, ఆప్షన్ డి 1971. సమాధానం తెలిస్తే కింద రండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తా స్టోరీలో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అండ్ మీకోసం ఇక్కడ 2 జియో పొలిటికల్ వీడియోస్ పెడుతున్నాను. ఇది కొంచెం ఇండియన్ ఫోకస్డ్గా ఉండే జియో పొలిటికల్ వీడియో అయితే, మనకి FTA ఒకటి సైన్ చేసాం మనం విత్ EU, దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం గ్రీన్లాండ్కి అమెరికాకి మధ్యలో ఉండే సమస్య ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.